guys, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సౌమ్య. సో ఐమ్ బ్యాక్ విత్ న్యూ బ్లాగ్. ఇవాళైతే సండే బ్లాగ్ వస్తుంది చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇఫ్ యూర్ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం దిస్ ఈజ్ సౌమ్య అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ అవర్ వీడియో. సో ఫస్ట్లీ ఇవాళ సండే కాబట్టి ఐఎమ్ స్టార్టింగ్ ద బ్లాగ్ ఎట్ 11. సో నా ద టైమ్ ఇస్ 11 అనమాట. సో ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఏం లేదు, ఊరికే ఇంట్లోనే కొంచెం కాన్ఫిడెంట్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి చక్కగా రఫుల్ సారీ కట్టుకున్నాను. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. నేను మీకు చూపించాను కదా, ఒక నెల్లూరుకి వెళ్ళినప్పుడు నేను ఒక షాప్లో కాంచీపురంలో తీసుకున్నాను అని చెప్పి. సో ఆ బ్లౌజ్ అనమాట ఇది. సో దీన్ని ఇట్లాగా సేమ్ కలర్వి కూడా చాలా బాగుంటాయని చెప్పి ట్రై చేశాను జస్ట్. సో ఇంకైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేను ఇవాళైతే క్రాబ్ కర్రీ చేయబోతున్నాను. సో నేను మీ అందరితో షేర్ చేస్తాను ఆ వీడియోని. సో చూడండి. సో ఇంకా ఏంటంటే విశేషాలు, ఇవాళ ప్లాన్స్ ఏంటంటే, సో నేనైతే నోట్ చేసుకున్నాను. సో లైక్ ఇవాళైతే ట్యాన్ ప్యాక్ వేసుకోవాలి అనుకున్నాను. సో లెట్స్ సీ, ట్యాన్ ప్యాక్ అయితే కంపల్సరీగా వేసుకుంటాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నా జ్యువెలరీ అంతా ఆర్గనైజ్ చేసుకోవడానికి నాకు ఆర్గనైజర్స్ కావాలి. సో ఆర్గనైజర్స్ కూడా చాలా సింపుల్గా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఎలాగా ఏంటి అనేది మాత్రం ఐ డోంట్ నో. సో నిన్న కొంచెం రీసెర్చ్ చేసుకున్న తర్వాత నాకు ఆర్గనైజర్స్లో బాక్స్ ఉంటే, అంటే ఇప్పుడు క్లాత్ బ్యాగ్ లాగా ఉంటుంది కదా, క్లాత్ బ్యాగ్లో వచ్చేసి ప్యాకెట్స్ వస్తాయి చిన్న చిన్నవి. దాంట్లో ఒక్కొక్క నెక్ పీస్, ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. సో అలాంటివి ఓన్లీ 6 అలాగే ఉన్నాయి కెపాసిటీ, అంతకన్నా ఎక్కువ లేవన్నమాట. సో ఐ నీడ్ ఎక్కువ కావాలి నాకు. సో ఎక్కువ నెక్ పీసెస్, ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి సో ఆర్గనైజ్ చేసుకోవడానికి. సో ఒక ఐడియా వచ్చిందనమాట. సో ఐడియా ఏంటి అనేది చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను వెతికినవి అన్నీ కూడా ఇప్పుడు మీకు లైక్ కొంచెం సింపుల్గా తక్కువ బడ్జెట్లో నీట్గా ఆర్గనైజ్డ్గా అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాను. సో ఆ ప్లానింగ్స్ అంతా కూడా చెప్తాను మీకు నేను. సో ఫర్దర్ వస్తుంది. ఎందుకంటే ఇయర్ రింగ్స్ బాక్స్లో ఇయర్ రింగ్స్ అని ఒక దాంట్లో పెట్టేసుకుంటాను. సో ఏమైంది అంటే, వాటి వెనక మనకి ఇట్లా పెట్టుకోవడానికి ఉంటాయి కదా, అవి ఆల్మోస్ట్ వాళ్ళు అన్నిటికీ విరిగిపోయి ఉన్నాయి. సో ఎలా అంటే అలా పడి ఇంత బ్రేక్ అయిపోయి, సో ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కొని సో అన్ని వేస్ట్ అయిపోతే చాలా బాధగా అనిపించింది ఉంటాను. ఇవాళ అయితే చిన్ని షాపింగ్ అయితే చేస్తాను. సో ఆ వీడియో అయితే మనం సర్చ్ చేసేటప్పుడు నేను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి. సో చాలా సింపుల్గా బడ్జెట్లో అయిపోయేలాగా నేను ప్లాన్ చేసుకున్నాను. సో అది కూడా మీకు నేను షేర్ చేస్తాను. సో అప్కమింగ్ బ్లాగ్స్లో హౌ టు ఆర్గనైజ్ యువర్ జ్యువెలరీ సో నేను ఆర్గనైజ్ చేసుకుని మీకు చూపిస్తాను. సో కాస్మెటిక్స్ కానివ్వండి, లిప్స్టిక్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ. ఫస్ట్ నేను ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంది ఓన్లీ ఇయర్ రింగ్స్, నెక్ పీసెస్. ఫుల్ అసలు ఎట్లా అంటే అట్లా బాక్సెస్లో ఉన్నాయి. నాకు అంటే చూడగానే వేసుకునే విధంగా ఉండాలి అన్నట్లుగా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో అది విషయం అనమాట. ఇవాళ అయితే ప్లాన్స్ అవి. మనం ఫైస్ ప్యాక్ వేసుకుందాం, ట్యాన్ ప్యాక్ అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇది ఒకటి ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను. అండ్ ఇవాళ సండే కదా, సండే రోజు సాటర్డే బ్లాగ్ వస్తుంది కదా, అది ఎడిట్ చేయాలి అండ్ లంచ్ ప్రిపేర్ చేయాలి. సో ఇవన్నీ ఉన్నాయి పనులు. సో అన్ని కంప్లీట్ అయితే నేను నెక్స్ట్ ఆ పని అయితే చూస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ కంటిన్యూ ఆ బ్లాగ్ అనమాట. సో ఎమ్మి నెక్స్ట్ ఇంకొక పని ఉంది. చెట్లు పీకేయాలి అనుకున్నాను కదా, సో అది కూడా చేయలేదు. సో అది చేయాలి. సో 3 పనులు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయాలి ఇవాళ. సో దట్స్ ఇట్. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. సో ఇక్కడైతే ఇంకా మీకు నేను క్రాబ్ కర్రీ ఎలా చేయాలో నేర్పిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే మనకు నాన్ వెజ్ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం మసాలా పౌడర్ రెడీ చేసుకోవడం కోసం ఇక్కడైతే నేను కొన్ని ధనియాలు అండ్ కొన్ని మిరియాలు, సో ఏంటంటే ఆ ఫ్లేవర్ తగ్గించడానికి, నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం సో మనం ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర అండ్ నెక్స్ట్ కొద్దిగా మెంతులు వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో అప్పటి వరకు మీరైతే రోస్ట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను నీట్గా క్లీన్ చేసేసుకున్న
క్రాబ్స్ని అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని నీట్గా ఎలాగ దీన్ని ఆవగించుకోవాలో చెప్పిస్తాను. సో ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నవన్నీ ఒక బౌల్లో వేసుకోండి, కొంచెం మందపాటిగా ఉన్న గిన్నెలో వేసుకోండి. సో తర్వాత దాంట్లో కొంచెం పసుపు అండ్ కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో కారం కొద్దిగా యాడ్ చేసుకోండి చాలు. అండ్ నెక్స్ట్ అయితే సాల్ట్ కూడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ కొంచెం దీంట్లో ఆయిల్ అయితే వేసుకుందాం. సో లైట్గా ఆయిల్ వేసుకోవాలి. సో తర్వాత చాలు. తర్వాత ఏం చేయాలంటే దీన్ని అయితే టాస్ చేసుకోవాలి మనము. సో చేత్తో అంతా మిక్స్ చేయకుండా టాస్ చేసుకొని అట్లాగే స్టవ్ మీద పెట్టేస్తే సో బాగా కాసేపటికి ఉడికిపోతాయి అన్నమాట. సో ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ అనేది చూద్దాం. పాన్ కాగిన తర్వాత దీంట్లో అయితే మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. సో నాన్ వెజ్ రెసిపీస్ అన్నప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కదా. సో తర్వాత ఏంటంటే మనం పోపు వేసుకున్న ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. సో మనకి మామూలుగా చేపల పులుసు ఎలా ఉంటుందో అలానే వస్తుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తాం. సో తర్వాత ఏంటంటే కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. సో తర్వాత అయితే నేను ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నాను. సో దాన్ని యాడ్ చేసుకున్నాను. సో ఇదైతే చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట. సో దీంట్లోకి మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేం అవసరం లేదు, చాలా సింపుల్గా అండ్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే నేను 2 టొమాటోస్ని తీసుకున్నాను, చిన్నవిగా ఉన్నాయి కాబట్టి. సో 2 టొమాటోస్ని అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇవంతా కూడా చక్కగా మెదిగిపోవాలి, ఉడికిపోవడం. సో చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు. సో దీంట్లో ఏంటంటే నేను కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఉప్పు, ఎందుకంటే ఇందాక కొంచెం వేసుకున్నాం సాల్ట్ క్రాబ్స్లో కాబట్టి. సో ఇప్పుడు మీరైతే చూసుకొని వేసుకోండి. సో నెక్స్ట్ అయితే కొంచెం కారం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందని చెప్పాను. సో కారం అయితే మీ టేస్ట్ ప్రకారం మీరు యాడ్ చేసుకోండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే కారం వేసాం కదా మాడిపోతుంది, అందుకని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. సో ఈ లోపల అయితే కొంచెం చింతపండుని నానబెట్టుకొని దాని నుంచి జ్యూస్ అయితే తీసుకోవాలి. సో నేనైతే జ్యూస్ తీసుకొని దాంట్లో వాటర్ కూడా యాడ్ చేసేసాను, పులుపుకి తగినట్టు అనమాట. సో వాటర్ అంతా యాడ్ చేసేసిన తర్వాత ఇలా వదిలేస్తే మనకి ఇట్లా బాయిల్ అవుతుంటుంది. సో బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా ఆగిచ్చి పెట్టుకున్న క్రాబ్స్ని అయితే యాడ్ చేసేసుకోండి నీట్గా. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఎందుకంటే మనం పులుసు అనేది మీరు చూసుకుని కలుపుకోండి, మీ అంటే క్వాంటిటీ ఆఫ్ క్రాబ్స్ని ప్రకారం మీరైతే వేసుకోండి. సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా స్పైసెస్ని, దాన్నంతా అయితే మీరు చక్కగా దంచి పొడి వేస్తే చాలా బాగుంటుంది. సో లేదు అనుకుంటే మీరు మిక్సీలో అయినా వేసుకోండి. సో నేనైతే దంచి లైక్ ఇట్లాగా దంచి పొడి చేసింది వేస్తున్నాను. సో స్మెల్ అనేది కొంచెం మంచిగా వస్తుంది దానివల్ల. సో ఇప్పుడైతే పౌడర్ అనేది మీరు ఆ మసాలా పౌడర్ని మీ చూసుకోండి, సో దాని ప్రకారం వేసుకోండి. సో ఇలా వదిలేసిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది చాలా చిక్కబడిపోతుంది. సో చాలా దగ్గరగా వచ్చేస్తుంది. సో చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే క్రాబ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడైతే నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే పుదీనానంతా కూడా స్టోర్ చేస్తున్నాను. సో నేను ఒకసారి చెప్పాను వ్లాగ్లో. సో మనమైతే పుదీనాను కానీ కొత్తిమీరని కానీ ఆకుకూరల్ని కానీ ఎలా స్టోర్ చేసుకోవాలో నేర్పించాను మీకు. సో పేపర్ అనేది వేసి పెట్టుకుంటే మనకైతే ఎక్కువ డేస్ స్టోర్ అవుతాయి అన్నమాట. సో పాడైపోకుండా ఉంటాయి. సో అందుకని చెప్పి నేను వీక్లీ వన్స్ అలా తెచ్చుకున్నప్పుడు ఇలాగ నీట్గా సో అంతా కూడా వలిచేసి పేపర్ వేసేసాను. సో న్యూస్ పేపర్ వేసుకోవడం బెస్ట్, ఎందుకంటే టిష్యూ ఏంటంటే అంతగా పీల్చుకోదనమాట. సో దానికోసం న్యూస్ పేపర్ని అయితే 2 ఫోల్డ్స్ వేసేసాను. తర్వాత ఇక్కడ పుదీనానంతా కూడా నేను వలిచేసిన తర్వాత సో ఈ పుదీనా స్టెమ్స్ని అయితే నేను యూజ్ చేయాలనుకుంటున్నాను, రీయూజ్ చేయాలనుకుంటున్నాను ఈసారి మాత్రం. సో ఎందుకు ఏంటంటే నా పుదీనా ప్లాంట్ చనిపోయాయి, 2 వేసి 2 అనమాట. సో అందుకని చెప్పి నేను మళ్ళీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనలీ అంతా కూడా వలిచేసాను. సో ఇవైతే ఇలాగా వచ్చాయి స్టెమ్స్ అన్నీ కూడా. సో ఒక్కదానికి కూడా రూట్స్ అయితే లేవు, రూట్స్ అనేవి జామినేట్ అవుతాయి. సో ఇక్కడైతే రాడిష్, సో నేను ఆర్గానిక్ వెజిటేబుల్స్ గురించి చెప్పాను మీకు, ఏదో ఒక వ్లాగ్లో షేర్ చేశాను కదా. సో ఇక్కడైతే ఈసారి ఆర్గానిక్ వెజిటేబుల్స్ వచ్చేసి రాడిష్ అనమాట. సో నెక్స్ట్ అయితే యూ కెన్ సీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అండ్ ఫ్రెష్గా కోసి తెచ్చి ఇచ్చేస్తారనమాట. సో దీనికైతే ఏం కెమికల్స్ ఏం పెస్టిసైడ్స్ యూజ్ చేయరు. సో న్యాచురల్ మెథడ్స్లోనే ఇవైతే పండిస్తారనమాట. సో గోరుచిక్కుళ్ళు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ బెండకాయలు అనమాట. సో కొన్ని బెండకాయలు అయితే మాకు ఇట్లాగా ముదిరిపోయినాయి అనమాట. సో వాళ్ళు ఫోన్ చేశారు, సో బై మిస్టేక్ మీకు అలాగ వచ్చేసాయి అని చెప్పి వాళ్ళే మాకు చెప్పారు. సో పర్లేదులేండి, సో నెక్స్ట్ టైం అయితే చూసుకొని జాగ్రత్తగా అని చెప్పాము. సో ఇక్కడికైతే నా వెజిటేబుల్స్ అంతా కూడా సర్దేశాను. వాటర్మెలాన్, ఇది ఫన్ వీల్ అంట, ఇది స్మైలీ, ఇదేం ఫ్లేవర్
చాక్లెట్ ఫ్లేవర్డ్ చాక్లెట్ ఇది అనుకుంటా వాటర్మెలన్ కావాలా దే కోకోనట్ ఐస్ క్రీమ్ షాప్ ఐస్ క్రీమ్ షాప్ ఏ ఋషివలేంద్ర ఉందా. సో ఇక్కడైతే ఎంత బాధేస్తుందో నాకైతే, ఎంత చక్కగా ఫుల్గా పూలు పూసే నా చెట్లు ఇలాగ ఎండిపోయాయంటే ఐ కాంట్ ఇమాజిన్. బట్ ఏమైందో ఏంటో నాకైతే తెలీదు. యూ కెన్ సీ ఇక్కడైతే కొంచెం పచ్చిగా ఉందని దాన్ని వదిలేసాను. సో దాన్ని అయితే ఏం చేయలేదు. అండ్ పుదీనా చూసారా మొత్తం ఎండిపోయింది. సో అది వరకే ఉంది, అది కూడా ఎండిపోతుంది. అంటే వీక్కి చనిపోతూ ఉంది ఎక్కువగా అన్నమాట. సో ఎంత వాటరింగ్ చేసినా ఏం చేసినా పోవట్లేదు. సో అందుకని చెప్పి ఐ డిసైడెడ్ టు ప్లాంట్ అగైన్. సో అందుకని చెప్పి ఇక్కడ మన పుదీనా స్టెమ్స్ని ఎలాగ మీరు ప్లాంట్ చేసుకోవాలో చెప్తాను. సో మనకి ఇట్లాగా స్టెమ్ అనేది ఇట్లాగా క్రాస్గా కట్ చేసుకోవాలి. సో ఇలాగ నేను చూపించినట్టు స్టెమ్స్ అనేవి క్రాస్గా కట్ చేసుకున్నప్పుడు మన ఈజీగా ప్లాంట్స్ అనేవి వస్తాయన్నమాట. లైక్ పుదీనావి ప్రతిసారి స్టెమ్స్ అలాగ కట్ చేసి వేస్తాను. సో దానివల్ల ఏంటంటే నీట్గా పెరుగుతాయి. అండ్ కట్ చేసే సీజర్ కూడా చాలా నీట్గా ఉంచేలాగా చూసుకోండి. సో ఒకసారి అయితే మీరు డెటాల్తో కానీ అలాగా ఒకసారి వైప్ చేసేసి కట్ చేయండి. ఎందుకంటే నీట్గా ఉంటే మంచిదన్నమాట. సీజర్ ఈజీగా ఫాస్ట్గా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగైతే నేను మొత్తం కూడా కట్ చేసేసాను నాట్స్ అన్ని. అంటే కింద రూట్స్ అయితే ఒక్కదానికి కూడా లేవు. ఇప్పుడు ఇంకా రావాల్సిందే ప్లాంట్ చేసిన తర్వాత. సో ఫైనల్లీ ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ పని ఏంటంటే చెట్టు పీకడం. సో ఒకటి మాత్రం పీకేశాను. సో ఫుల్గా అయితే దాంట్లో చీమలు ఉన్నాయి, అందుకని చెప్పి నేను లైట్గా పీకేశాను. చూడండి ఫుల్గా ఉన్నాయి. కెమెరాలో అయితే క్యాప్చర్ కాలేదు. సో కుట్టేస్తాయి ఎర్ర చీమలు అనమాట. సో అందుకని చెప్పి నేనైతే వదిలేశాను. సో అన్నీ పోయిన తర్వాత పీకుదాం మళ్ళీ అని. ఇక్కడైతే నేను పుదీనాని ప్లాంట్ చేద్దామని చెప్పి ఆ పాట్లోనే అన్నీ తీస్తూ ఉంటే అది కూడా వచ్చేసింది అనమాట. సో ఓకేలేండి మళ్ళీ నేను రీపాటింగ్ చేద్దామని చెప్పి మళ్ళీ అయితే మట్టి అంతా వేసేసి దాంట్లో అయితే ఇంకా ఊరికెళ్ళ గుచ్చేస్తే చాలా ఈజీగా గ్రో అయిపోద్ది. కాకపోతే నాకు డౌట్ ఈ సీజన్లో పెరుగుతుందో లేదనేది మాత్రం తెలీదు. సో లెట్స్ హోప్ ఫర్ ద గుడ్ రిజల్ట్స్ అనే అనుకుంటున్నాను. సో ఇలాగైతే నేను మళ్ళీ ఎంత సాయిల్ వేసేసి, అంటే మన ముందు రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ తీసేసాను మొత్తం కూడా. ఆ తీసే ప్రాసెస్లోనే కొంచెం బతికిన చెట్టు కూడా వచ్చేసింది. సో నో ప్రాబ్లం. సో ఇవి వస్తాయని హోప్ అనమాట. సో ఇలాగైతే జస్ట్ మీరు అలా మనం కట్ చేసాం కాబట్టి ఈజీగా అలా గుచ్చేసి వదిలేసేయండి చాలు. సో కొంచెం గ్యాప్ అయితే ఇవ్వండి. సో దట్ ఎందుకంటే ఇవి చాలా అల్లుకుపోతాయి. ఆల్రెడీ మనం చూపించాను నేను చాలా వ్లాగ్స్లో మీకు ఇది. జస్ట్ ఇలాగైతే నేను ప్లాన్ చేసేసి వదిలేసాను. సో ఫైనల్లీ అంతా కూడా అయిపోయింది. ఐ మీన్ లైక్ అన్నీ కూడా నేను నాటేసాను అనమాట. తర్వాత కొంచెం వాటర్ అయితే చల్లేసి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. స్టార్టింగ్ డేస్ కాబట్టి కొంచెం మాయిస్ట్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలన్నమాట. సో ఫైనల్లీ డన్ విత్ దిస్ ప్లాంటింగ్ అనమాట. సో ఇక్కడ చూడండి రూట్స్ ఎంత బాగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి. బట్ స్టిల్ అన్నీ పీకడంలో అది కూడా వచ్చేసింది. ఇంకా నేను ప్లాంట్ కూడా చేయలేకపోయాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఈవినింగ్ అనమాట. ఆఫ్టర్ 5 అలా బయటికి వెళ్ళాం లైక్ ఫీల్డ్స్లోకి. ఏంటి అని చెప్పి ఊరికే వెళ్దాము అని వీక్లీ వన్స్ అలా వెళ్తుంటాం కాబట్టి. సో వెళ్ళేసి ఇలాగా కుష్బాబు అయితే కొత్తగా వచ్చిన హెలికాప్టర్తో ఆడుకుంటున్నాడు. అండ్ ఇక్కడైతే నేను క్యూట్ వాటర్ మెలాన్స్ అన్నీ కోసేశారు. సో ఇక్కడైతే చిన్ని వాటర్ మెలాన్స్ ఉన్నాయి. అంటే లాస్ట్లో ఉంటాయి కదా, లాస్ట్ స్టేజ్ అనమాట. సో జస్ట్ అలాగా ఉన్నాయి. సో ఇదైతే నేను ప్లక్ చేయబోయాను. సో మళ్ళీ ఎందుకు లేనని చెప్పి వదిలేసాను. సో ఇక్కడైతే ఖుషి అయితే ఆడుకుంటున్నాడు ఇంకా. కానీ కమాన్ ఛార్జింగ్ పెట్టుకుంటే కాసేపు గట్టు వేయరు నాన్న. ఇక్కడ వాటర్ వెళ్ళాలి కదా, గట్టు వేస్తే అలాగా. కమాన్ ఎస్ ఛార్జింగ్ పెట్టుంటే. ఏ ఖుషి కమాన్. ఛార్జింగ్ అయిపోయిందన్న, మళ్ళీ రేపు తీస్తాలే వీడియో.
బాబు హాయ్. Hi. What is it? తీసాను రా, వీడియోనే తీసాను, ఫోటో కూడా కాదు. సో ఫైనల్లీ అంతా కూడా కంప్లీట్ అయింది. కాసేపు ఆడుకొని అలా వాక్ చేసేసిన తర్వాత యూ కెన్ సీ హియర్ ఇలా బాగుంది వ్యూ అని చెప్పి వీడియో తీశాను. సో నేచర్కి చాలా దగ్గరగా ఉండడం చాలా బాగుంటుంది అండ్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. బట్ ఈ రోజుల్లో అందరు సిటీస్లో ఆ కల్చర్ అంతా అలా ఉంటుంది. సో అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు, వీలు దొరికినప్పుడు, ఊర్లకు వచ్చినప్పుడు అలా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. సో దట్స్ ఇట్ అనమాట. సో బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. సో బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. దిస్ ఈజ్ సౌమ్య సైనింగ్ ఆఫ్. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో.